ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 50. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాంష్ తండ్రి చాచు, జై మరియు రేయాంష్ వారి ఆఫీసులో ఏదో చర్చించుకుంటూ ఉంటారు. అదే సమయానికి రేయాంష్ ఫోన్ మోగుతుంది. రియా కాల్ చేస్తున్నట్లు చూపిస్తుంది. రియా నాకెందుకు కాల్ చేస్తుంది అని రేయాంష్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అప్పుడు రియా స్వరం వినిపిస్తుంది. అన్నయ్య, కాలేజ్లో ఒక అబ్బాయి అందరి ముందు వదినకి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు అతను మాన్వీను బలవంత పెడుతున్నాడు తన ప్రేమ ఒప్పుకోమని. త్వరగా రా అని చెప్పి రియా హడావిడిగా కాల్ కట్ చేస్తుంది. అది విన్నాక రేయాంష్ రక్తం తక్షణమే మరుగుతుంది. వెళ్దాం అని రేయాంష్ తండ్రి త్వరగా లేచి నిలబడతాడు. చాచు మరియు జై అతనిని అనుసరిస్తారు. కానీ రేయాంష్ వేచి ఉండడు. రేయాంష్ అప్పటికే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి తన కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. రేయాంష్ చేతులు స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకొని ఉంటాయి మరియు అతని కళ్ళు కోపంతో మండుతూ ఉంటాయి. మాన్వి నాది. మాన్వీని తాకడానికి లేదా మాన్వీను అలా చూడడానికి ఎవరికీ హక్కు లేదు అని అనుకుంటాడు రేయాంష్. మాన్వి బాధపడుతుందా లేదా భయపడుతుందా అనే ఆలోచన రేయాంష్ హృదయాన్ని మరింత బాధపెడుతుంది. ఈ వ్యక్తి ఎవరైనా మాన్వితో గొడవ పెట్టుకున్నందుకు రేయాంష్ అతనిని పశ్చాత్తాపపడేలా చేస్తాడు. రేయాంష్ కారులోని రేర్వ్యూ అద్దంలో చూస్తూ ఉంటాడు. రేయాంష్ తండ్రి చాచు మరియు జై అతని వేగానికి తగ్గట్టుగా వారి కారులో అతన్ని అనుసరిస్తున్నారు. రేయాంష్ యాక్సిలరేటర్పై తన కాలుని వేసి కారుని దాని పరిమితికు నెట్టుతాడు. ఇంకా వేగంగా. నేను వస్తున్నాను నా ప్రేమ, నేను వస్తున్నాను అని రేయాంష్ ఊపిరి పీల్చుకుంటూ అతని గొంతు దృఢ నిశ్చయంతో నిండిపోయి ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లో రేయాంష్ మాన్వి కాలేజీకి చేరుకుంటాడు. సాధారణంగా 15 నిమిషాలు పట్టే దూరం అది. రేయాంష్ కారు దిగుతాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాలేజ్ భవనం దగ్గర గుమికూడిన జనసమూహం వైపు నేరుగా వెళ్తున్నాడు రేయాంష్. కానీ రేయాంష్ తండ్రి అతన్ని ఆపి రేయాంష్ భుజంపై గట్టిగా చేయి ఉంచుతాడు. జై అతన్ని అదుపులో పెట్టుకో, నువ్వు నాతో రా అని రేయాంష్ తండ్రి ప్రశాంతంగా కానీ ఆజ్ఞాపిస్తూ అంటాడు. రేయాంష్ వాదించాలనుకున్నాడు. కానీ అతని నాన్న పదునైన చూపు అతన్ని ఆపేసింది. అయిష్టంగానే నిరాశతో రేయాంష్ పిడికలు బిగించి వెనక్కి తగ్గుతాడు. రేయాంష్ కళ్ళు జనసమూహాన్ని పరిశీలించాయి. ఆపై రేయాంష్ మాన్విని చూశాడు. అతను మాన్వి చేతులను గట్టిగా పట్టుకొని ఉంటాడు. కోపంతో రేయాంష్ చూపు మసకబారుతోంది మరియు అతని శరీరం మొత్తం వణుకుతోంది. రేయాంష్ అతన్ని నాశనం చేస్తాడు. క్రిష్ ఎవరితో వ్యవహరిస్తున్నాడో అతనికి తెలియదు. జై గుండె కోపంతో కొట్టుకుంటూ ఉండగా జై జనసమూహం గుండా వెళ్తున్నాడు. ఆ బాస్టర్డ్ మాన్వి ముఖాన్ని తాకబోతున్నాడు. ఆలోచించకుండా జై అతని వైపుకు పరిగెత్తుకుని వెళ్ళి పూర్తి శక్తితో అతని ముఖం వైపు గుద్దుతాడు. క్రిష్ నొప్పితో నేలపై పడిపోతాడు. నా చెల్లిని ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని జై అరుస్తాడు. అతని గొంతు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. జై మళ్ళీ అతనిని పిడికలతో కొట్టాడు. అతని కోపం ఆగ్రహానికి లోనైంది. మాన్వి వెళ్ళిపో అని అతని కళ్ళ ముందు ఉన్న ఆ వ్యక్తి చెప్పిన అసహ్యకరమైన సాకుపై అతని కళ్ళు నిలిచిపోయాయి. నిన్ను చంపేస్తాను అని జై కేకలు వేస్తూ అతని ముఖం మీద మరో గుద్దుని కొట్టాడు. క్రిష్ జై చేయి పట్టుకొని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ జై చేయగలిగే లోపే వారి గార్డులు రంగప్రవేశం చేసి
అతన్ని గట్టిగా పట్టుకుంటారు. నన్ను వదిలేయండి అని క్రిష్ వారి పట్టుకు వ్యతిరేకంగా పోరాడుతూ అరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు క్రిష్ శక్తిహీనుడు. జై మాన్వి వైపు చూశాడు. మాన్వి ఏడుపు చూసి అతని ఛాతీ బిగుసిపోయింది. రియా మరియు మరో అమ్మాయి మాన్విని పట్టుకొని ఉంటారు. జై జనం వైపు తిరిగి అతని గొంతు గర్జిస్తూ ఇలా అంటాడు. ఏ ఒక్క ఒంటరి వ్యక్తి అయినా మాన్విను మళ్ళీ తాకాలని అనుకుంటే చావుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని జై గట్టిగా అరుస్తూ చెప్తాడు. విద్యార్థులు వెంటనే చెల్లాచెదురుగా వెళ్ళిపోతారు. వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అతన్ని ఆఫీసుకు తీసుకెళ్ళండి అని జై గార్డులకు ఆజ్ఞాపించాడు. వారు క్రిష్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు. జై మాన్వి దగ్గరకు వెళ్ళి మాన్వి చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుంటాడు. మాన్వి వేళ్ళు వణుకుతూ ఉంటాయి మరియు మాన్వి ముఖం మీద కన్నీళ్లు కారుతూ ఉంటాయి. జై మాన్వి చేతిను మెల్లగా పట్టుకొని మాన్వికు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఏడుపు ఆపు అని జై మాన్విను హెడ్ ఆఫీస్ వైపు తీసుకెళ్తుండగా మెల్లగా అంటాడు. రియా అతని వైపు చూస్తాది. రియా కళ్ళలో ఆందోళన కనిపిస్తుంది. కానీ జై రియాకు తల ఊపి మాన్వి బాగానే ఉంటుందని నిశ్శబ్దంగా హామీ ఇస్తున్నాడు. రేయాన్ష్ హెడ్ ఆఫీస్లో కూర్చుని తన పాదాన్ని నేలపై కొడుతూ ఉంటాడు. గడిచే ప్రతి క్షణం అతని కోపం పెరుగుతూ ఉంది. అతని ముందు ఉన్న స్క్రీన్పై సీసీటీవీ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ పాస్టర్డ్ అతన్ని నాది తాకాలని అనుకుంటున్నాడా అని రేయాన్ష్ తన పిడికిలి బిగించి తనను తాను వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. వారు ఆఫీస్కి చేరుకునేసరికి అందరూ వారి కోసం వేచి ఉండడం కనిపించింది. మాన్వి ఇంకా మౌనంగానే ఉంది. తలుపు తెరుచుకుంటుంది మరియు మాన్వి జైతో గార్డులతో లోపలికి వచ్చింది. మాన్వి కళ్ళు రేయాన్ష్ కళ్ళు కలిసిన క్షణంలో మాన్వి నేరుగా రేయాన్ష్ దగ్గరకు పరిగెత్తి తన చేతులను అతని చుట్టూ గట్టిగా చుట్టుకుంటుంది. రేయాన్ష్ మాన్విను వెనక్కి కౌగిలించుకొని మాన్విను మరింత దగ్గరగా లాక్కుంటాడు. బేబీ నేను ఇక్కడ ఉన్నాను అని రేయాన్ష్ మాన్వి చెవిలో మృదువుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మాన్వి శరీరం ఏడుపుతో వణుకుతూ ఉంటుంది. రేయాన్ష్ నడుము చుట్టూ మాన్వి పట్టు బిగుసుకుంటుంది మరియు రేయాన్ష్ మాన్వి తలను సున్నితంగా ముద్దు పెట్టుకుని మాన్విను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను మాన్వి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ మరింత కన్నీళ్లు పెట్టుకుంటుంది. మాన్వి కన్నీళ్లకు కారణమైన వ్యక్తిని రేయాన్ష్ చూస్తుంటే అతని దవడ బిగిసిపోతుంది. రేయాన్ష్ భయంకరంగా కనిపిస్తున్నాడు మరియు రేయాన్ష్ అలా ఉండాలి. రేయాన్ష్ అతని జీవితంలో ప్రతి క్షణం పశ్చాత్తాపపడేలా చేస్తాడు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరితో గొడవ పడ్డావో నీకు తెలుసా అని రేయాన్ష్ తండ్రి గొంతు గదిలోంచి వినపడింది. తన తుపాకీని తీసి ఆ క్రిష్ కాలిపై కాలుస్తాడు. మాన్వి రేయాన్ష్ చేతుల్లో వణుకుతూ ఉంటుంది. ఆమె శరీరం ఇంకా గట్టిగా వణుకుతోంది. మాన్వి మా సర్వస్వం మరియు నువ్వే మాన్విను ఏడిపించావు అని రేయాన్ష్ తండ్రి అరుస్తూ అతని వైపు అడుగులు వేస్తాడు. అతని దంతాలు ఊడిపోయేంత బలంగా కొడతాడు. నన్ను క్షమించండి, నాకు మాన్వి ఎవరో తెలియదు అని తడబడుతూ అంటాడు క్రిష్. కానీ చాచు అతని ఎడమ వైపున కాల్చి పడేస్తాడు. నీ చెత్త నోటితో మాన్వి పేరు తీయకు అని చాచు గర్జిస్తారు. అతని గొంతు కోపంతో నిండిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి ఇప్పుడు నేలపై పడి ఉన్నాడు, కదలలేకపోతూ ఉంటాడు. లే, ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని మాన్వి కన్నీటితో నిండిన కళ్ళతో రేయాన్ష్ వైపు చూస్తూ అంటుంది. రేయాన్ష్ సరే అని తల ఊపుతాడు. అతని గుండె మాన్వి కోసం బాధపడుతుంది. జై, మాన్విను కారు దగ్గరికి తీసుకెళ్ళు
అని రేయాన్ష్ అంటాడు. జై వెంటనే మాన్వి చేయి పట్టుకుని గది నుండి బయటకు తీసుకువెళ్తాడు. మాన్వి బయటకు అడుగుపెట్టగానే రేయాన్ష్ సహనం దెబ్బతింటుంది. రేయాన్ష్ క్రిష్ వైపు దూసుకుపోతాడు. అతని కాలర్ పట్టుకుని పదే పదే కొడతాడు. మాన్వి నాది, నాది చూడడానికి కూడా నీకు ఎంత ధైర్యం? రేయాన్ష్ ఒక్కొక్క మాటను ఒక పంచ్తో చెప్తున్నాడు. క్రిష్ ముఖం గందరగోళంగా ఉంది మరియు స్పృహలో కూడా లేడు. రేయాన్ష్ ఒక నీళ్ల బాటిల్ తీసుకుని అతని ముఖం మీద చల్లి వంగి కూర్చున్నాడు. నువ్వు మాన్వీను మంచం మీద బాగా చూసుకుంటానని చెప్పావు కదా అని రేయాన్ష్ చల్లగా అంటాడు. అతని కళ్ళు భయంతో పెద్దవి అవుతున్నాయి. ప్లీజ్ సార్, మాన్వి మీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలియదు అని క్రిష్ నిరాశగా చేతులు జోడించి వేడుకుంటాడు. మాన్వి నా భార్య, మాన్వి రేయాన్ష్ యదువంశి అని రేయాన్ష్ అరుస్తూ తన తుపాకీని తీసి కాల్చుతాడు. అతని అరుపు గదిలో ప్రతిధ్వనిస్తుంది. ఇక నువ్వు ఏ మంచం మీద కూడా బాగా ఉండలేవు అని రేయాన్ష్ అతన్ని షూట్ చేస్తూ అంటాడు. రేయాన్ష్ ఇంకా సంతృప్తి చెందలేదు. కానీ అతని అమ్మాయికి రేయాన్ష్ కావాలి ఇప్పుడు. రేయాన్ష్ అతని ఛాతీలోకి చివరిగా తూటా వేసి నాన్న వైపు చూస్తాడు. రేయాన్ష్ తండ్రి అతని వైపు తల ఊపుతాడు. నా భార్యకు ప్రపోజ్ చేయడానికి ధైర్యం చేసిన చోటే అతన్ని పడేయండి. ఎవరైనా నాది ఏమిటి తాకినప్పుడు ఏమి జరుగుతుందో అందరూ చూడాలి. అతనికి సహాయం చేయడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే వారు చావుని చూస్తారు అని రేయాన్ష్ గార్డులకు ఆదేశిస్తాడు. వారు వణుకుతూ తల ఊపుతారు. రేయాన్ష్ తండ్రి చాచుతో బయటికి వెళ్లే ముందు రేయాన్ష్ అతన్ని చివరిసారిగా తన్నుతాడు. శాంతించు రేయాన్ష్, ఇప్పుడు మాన్వీకు నువ్వు కావాలి అని తనలో తానే చెప్పుకుంటూ కారు వైపు వెళ్తాడు రేయాన్ష్. మాన్వి వెనక సీట్లో కూర్చుని మెల్లగా ఏడుస్తూ ఉంటుంది. రేయాన్ష్ కారు లోపలికి ఎక్కి తలుపు మూస్తాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు మరియు రేయాన్ష్ కార్ డ్రైవర్కి మరియు వెనక సీట్కి పార్టిషన్ పైకి లాగుతాడు ప్రైవసీ కోసం. ఆ విభజన పైకి వెళ్ళిన క్షణంలో మాన్వి రేయాన్ష్ చేతుల్లోకి వెళ్తుంది. ఎక్కిళ్ళుతో వణుకుతూ ఉంటుంది మాన్వి. రేయాన్ష్ మాన్వీను తన ఒడిలోకి పట్టుకుని మాన్వీను గట్టిగా కౌగిలించుకుంటాడు. ప్రియా, నేను నీతోనే ఉన్నాను, ఇప్పుడు ఏడవకు అని రేయాన్ష్ మాన్వి వీపును నిమురుతూ మెల్లగా అంటాడు. నిన్ను ఇలా చూడడం నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు రేయాన్ష్. మాన్వి ముఖం పైకెత్తి రేయాన్ష్ను చూస్తుంది. మాన్వి బుగ్గలు ఎర్రగా కళ్ళు వాచి ఏడ్చి ఉంటాయి. ఆపై మాన్వి అతనికి అన్నీ చెప్తుంది. ఆ మనిషి తనతో చెప్పిన ప్రతి అసహ్యకరమైన మాటలు. రేయాన్ష్ రక్తం మళ్ళీ మరుగుతోంది. కానీ ప్రస్తుతానికి రేయాన్ష్ మాన్విపై దృష్టి పెడుతున్నాడు. అతని ప్రతీకారం వేచి ఉండగలదు. ప్రస్తుతం అతని జాన్కి రేయాన్ష్ అవసరం. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.